గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం క్లాస్లో లైకోపోడియంలో అంటే దాని యొక్క సిద్ధిబీజంలో జరిగే సాంఖ్యీయ ప్రత్యుత్పత్తి అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఈరోజు లైకోపోడియంలో జరిగే ఏర్పడే అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సిద్ధిబీజాలు మొలకెత్తడం ద్వారా ఏర్పడినటువంటి సంయోగ బీజం యొక్క నిర్మాణము మరియు దానిలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయాలి. సంయోగ బీజం అంటే స్ట్రక్చర్ ఆఫ్ గ్యామెటోఫైట్ గురించి చూద్దాం. అంటే సిద్ధి బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడినటువంటి సిద్ధి బీజాలు మనకి సంయోగ బీజాన్ని ఇస్తాయి. అయితే సిద్ధి బీజాలు మొలకెత్తే విధానంలో రకరకాల ప్రజాతులలో లైకోపోడియంలో వేరువేరుగా ఉంటుంది. కొన్నింట్లో 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది సిద్ధి బీజం మొలకెత్తాలంటే, ఎందుకంటే ఆ సిద్ధి బీజాల చుట్టూ ఉన్నటువంటి మందమైనటువంటి కవచాలే దానికి కారణం. అలాగే కొన్ని అనుకూల పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు తడి తేమ దానికి శీతల ప్రదేశం బాగా అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని ప్రజాతులలో సిద్ధి బీజాలు వెంటనే మొలకెత్తుతాయి. అలా మొలకెత్తే సిద్ధి బీజాలు మనకి ఒక రకమైనటువంటి సంయోగ బీజాలు ఇస్తుంది. దాన్ని మనం అల్పకాలిక వాయుగతమైనటువంటి ప్రోథాలస్ అంటారు. అంటే అల్పకాలికం అనమాట, చాలా తక్కువ సమయం మాత్రమే అది ఉంటుంది అనమాట. అల్పకాలిక వాయుగతంగా పెరుగుతుంది, స్వయం పోషకంగా ఉంటుంది. దాన్ని మనం ప్రోథాలస్ అనేసి చెప్తారు సంయోగ బీజం. అలా కాకుండా 2-3 సంవత్సరాల తర్వాత మొలకెత్తినటువంటి సిద్ధి బీజాలు మనకి భూగర్భ కాండయుతంగా సబ్టెరియల్గా ఒక దుంపు వంటి సంయోగ బీజాలు ఇస్తుంది. ఇది చాలా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. ఆ సంయోగ బీజం అనేది ఎక్కువ కాలం జీవించి ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 రకాల సంయోగ బీజాలు మనకి లైకోపోడియంలో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ సంయోగ బీజం యొక్క నిర్మాణాన్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ చార్ట్ లో సంయోగ బీజం యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. సరే, ఒక క్యారెట్ దుంపు వలె మనకి కింద ఆకారం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దాని పైన కిరీటములో ఉన్నటువంటి వెడల్పైనటువంటి భాగం కూడా కనిపిస్తుంది. అయితే ఈ స్తూపాకారంగా ఉన్నటువంటి క్యారెట్ షేప్ లో ఉన్నటువంటి ఈ దుంపు వంటి భాగం నేలలో కూరుకుపోయి ఉంటుంది. ఈ కిరీటము వంటి వెడల్పైనటువంటి భాగం మాత్రం దాని పైన మనకి వాయుగతంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆహారాన్ని తయారు చేసే భాగంగా మనకు కనిపిస్తుంది. అలాగే లైంగికాంగాలను కలిగి ఉంటుంది పై భాగము. ఈ కింది భాగం మాత్రం వేరు కణాల చేత నిర్మితమై ఉంటుంది అన్నమాట. ఈ స్తూపాకార నిర్మాణాన్ని మనం అంతర్గతంగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ దీని చుట్టూ ఏకకణవర్గ సంబంధంలో యూనిసీరియట్ గా ఉన్నటువంటి బాహ్య చర్మం కనిపిస్తుంది. అలాగే దీని చుట్టూ ఉంటుంది అన్నమాట. అలాగే బాహ్య చర్మం నుంచి అక్కడక్కడ మనకి చిన్న చిన్న మూలతంతువుల లాంటి నిర్మాణాలు వస్తుంటాయి అన్నమాట. అంటే భూమి నుండి నీటిని ఖనిజ లవణాలను పీల్చుకొని మొత్తం సంయోగ బీజానికి అందించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీని తర్వాత మనకి బాహ్య చర్మం తర్వాత 2-3 వరుసలు కణజాలంతో ఉన్నటువంటి ఈ వైటిష్ గా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాగంలో మనకి శిలీంద్రపు మూలాలతో కూడినటువంటి భాగం ఉంటుంది. అంటే హైపల్ టిష్యూ అనమాట. హైపా టిష్యూ అంతా కూడా దీంట్లో ఉంటుంది. అంటే శిలీంద్రపు తంతువులతో కూడినటువంటి నిర్మాణం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే సిద్ధి బీజాలు మొలకెత్తేటప్పుడే బీజనాలు ఏర్పడేటప్పుడే భూమిలో ఉన్నటువంటి శిలీంద్రం దీంతో అసోసియేట్ అయ్యి అంతర్గతంగా దీని యొక్క కణజాలంలో ఇమిడిపోయి పెరుగుదల చూపిస్తూ ఉంటుంది అన్నమాట. దీని నుంచే మనకి మినరల్ అబ్జర్వేషన్ కానీ నీటిలో పీల్చుకోవడం కానీ ఈ మూలతంతువులు ఏర్పాటు చేయడం కంటే ఇంకొక రక్షణ పొరలాగా ఈ శిలీంద్రపు తంతువులతో కూడినటువంటి పొర అనేది దీన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. దీని తర్వాత చూడండి, పాలిషేడ్ టిష్యూ రీజన్ కూడా కనిపిస్తుంది. స్తంభాకార కణజాలం కనిపిస్తుంది. ఇది కూడా గ్రీనిష్ ఉండి హరిత లేనం కలిగి ఉండి ఆహారం తయారు చేసే భాగంగా అయితే ఉంటుంది. అందుకని ఇది స్వయం పోషకంగా పెరుగుతుంది అన్నమాట. స్వయం పోషకంగా పెరుగుతుంది. తర్వాత పాలిషేడ్ టిష్యూ తర్వాత మధ్యస్థంగా మనకి పొడవైనటువంటి పలుచటి కణాలు కలిగినటువంటి కణకవచాలు కలిగినటువంటి మృదు కణజాలంతో ఏర్పడినటువంటి ఈ స్టోరేజ్ రీజన్ అనేది కనిపిస్తుంది. సెంట్రల్ గా ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటారంటే స్టోరేజ్ టిష్యూ లేదా స్టోరేజ్ రీజన్ గా మనం చెప్పవచ్చు. అంటే నిలువ చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట, స్టోర్ చేయబడతాయి. ఈ విధంగా ఈ స్తూపాకారంలో ఉన్నటువంటి క్యారెట్ ఆకృతిలో ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం చూడొచ్చు. ఇది భూమిలో దిగబడి ఉంటుంది. దీనిపైన కిరీటములో ఉన్నటువంటి భాగాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో చూడండి అనేక ముడతలు కలిగినటువంటి లోబ్స్ కలిగినటువంటి భాగంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ భాగంలో మనకి అనేకమైనటువంటి
యాంత్రీడియాలు కనిపిస్తున్నాయి ఈ పక్కగా ఒక సైడ్, అలాగే దానికి ఆపోజిట్ సైడ్ లో మనకి ఆర్కిగోనియాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్కిగోనియాలు కనిపిస్తున్నాయి, యాంత్రీడియాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆర్కిగోనియా పొడవైన మెడ ఉన్నప్పటికీ కూడా, ఉదర భాగం ఉన్నప్పుడు కూడా ఈ కిరీటం వంటి వెడల్పైనటువంటి భాగం యొక్క కణజాలంలో దిగబడి ఉంటాయి. కేవలం కంఠం యొక్క చిట్ట చివరి భాగం పైకి పూడ్చుకుని వస్తుంది. ఇంకా ఆంత్రీడియాలు అయితే లోపలికే దిగబడి ఉంటాయి. పై మాత్రం ఏ మాత్రం కనిపించవు, ఆ మృతుల కింది భాగంలో దిగబడి ఉంటాయి. అలాగే అక్కడక్కడ మనకి ఎయిర్ చాంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే కిరీటం వంటి భాగం వెడల్పైనటువంటి భాగంగా ఉండడం కోసం లోబ్స్ గా ఉంటుంది. కొన్ని ఎయిర్ చాంబర్స్ కనబడుతున్నాయి. అలాగే ఆల్రెడీ పక్వానికి వచ్చినటువంటి ఆర్కిగోనియంలో ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఎంబ్రియో కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా ఎంబ్రియో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా సంయోగ బీజం యొక్క నిర్మాణం మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకారము, షేప్ అనేది వేరు వేరు ప్రజాతుల్లో వేరువేరుగా ఉంటుంది. లైకోపోడియం ఫ్లవేటం, లైకోపోడియం ఎన్నోనేటం వంటి ప్రజాతులలో వెడల్పైనటువంటి హృదయాకారంలో ఉన్నటువంటి సంయోగ బీజం కనిపిస్తుంది. దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా, కణజాలం యొక్క అరేంజ్మెంట్ కూడా వేరువేరుగా ఉంటుంది. అయితే ఇది సంయోగ బీజం యొక్క స్ట్రక్చర్గా మనం చెప్పొచ్చు, దాంట్లో భాగాలుగా మనం చెప్పొచ్చు. తర్వాత సంయోగ బీజంలో ఏం జరుగుతుంది, మనకి లైంగిక ప్రత్యుత్పత్తి నిర్వహిస్తుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది అంటే మనకి దానికి కావాల్సినటువంటి రెండు లైంగికాంగాలు కూడా ఒకే సంయోగ బీజం మీద ఏర్పడతాయి. అంటే ద్విలింగాశ్రయగా ఉంటుంది, మోనోసియస్గా ఉంటుంది. యాంత్రీడియాలు, ఆర్కిగోనియాలు కూడా ఒకే సంయోగ బీజం మీద ఏర్పడతా ఉంటాయి. తర్వాత యాంత్రీడియాలు అంటే ఏంటి, పురుష బీజాశయాలు అంటారు తెలుగులో. పురుష బీజాశయాలు, ఆర్కిగోనియాలు అంటే స్త్రీ బీజాశయాలు. ఈ రెండు కూడా ఈ కిరీటపు వంటి వెడల్పైనటువంటి వాయుగతంగా పెరుగుతున్నటువంటి భాగంలో మనం స్పష్టంగా చూడవచ్చు. యాంత్రీడియా నిర్మాణం వాటి యొక్క అభివృద్ధిని మనం చూసినట్లయితే యాంత్రీడియాలు గుండ్రంగా ఉంటాయి. దాని చుట్టూ ఒక మందమైనటువంటి కవచం ఉంటుంది, కంచుకపు జాకెట్ లేయర్ ఉంటుంది. లోపల ఇనిషియల్ గా మనకి లేక యాంత్రీడియంలో సిద్ధ బీజ పురుష బీజ మాతృకణాలు ఉంటాయి. ఆ పురుష బీజ మాతృకణాలు చైతన్యం చెంది ఒక్కొక్క పురుష బీజ మాతృకణము 2 పురుష బీజ కణాలుగా మారుతుంది. ప్రతి పురుష బీజ కణానికి 2 కశాపాలు కూడా ఉంటాయి. ఆ విధంగా ద్వికశాభేత పురుష బీజ కణాలు అనేవి అనేకము ప్రతి పురుష బీజాశయంలో లేదా యాంత్రీడియాలో ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఈ కిరీటము వంటి వెడల్పైనటువంటి భాగంలోనే దిగబడి ఉంటాయి. కేవలము ఈ బాగా అభివృద్ధి చెందిన తర్వాత పురుష బీజాశయం కూడా పగిలిన తర్వాత మాత్రమే ఈ వికశాపేత పురుష బీజ కణాలు బయటకు పెడతారు. అయితే ఇక్కడ 2 లైంగికాంగాలు ఒకే సంయోగ బీజంలో ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ ప్రొటాండ్రీ అనే కండిషన్ కనిపిస్తుంది. అంటే పుంభాగ ప్రథమోత్పత్తి అంటే ఏంటి, పురుష బీజ లైంగికాంగాలు, పురుష లైంగికాంగాలు స్త్రీ లైంగికాంగాల కంటే ముందుగా పక్వానికి వస్తాయి, ముందుగా ఏర్పడతాయి మరియు ముందుగా పక్వానికి వచ్చేస్తాయి. అలాంటి కండిషన్ అంటారంటే ప్రొటాండ్రీ అంటారు. తెలుగులో అయితే పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు. దాంతో ఏం జరుగుతుంది అంటే అదే సంయోగ బీజంలో నుండి ఆర్కిగోనియం చేరి ఫలదీకరణ చేసే అవకాశం ఇక్కడ ఉండదు అన్నమాట. అంటే ఫలదీకరణ జరగాలంటే ఏం కావాలి, ఇలాంటి సంయోగ బీజాలు పక్క పక్కన ఉన్నప్పుడు ఒక సంయోగ బీజంలోని పురుష బీజ కణాలు దాని పక్కన ఉన్నటువంటి ఆర్కిగోనియాలు చేరినప్పుడు మాత్రమే ఇక్కడ ఫలదీకరణ సాధ్యమవుతుంది. అదేవిధంగా ఆత్మ ఫలదీకరణను నిరోధించడానికి పరపరాగ సంపర్కం జరపడం కోసం ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది. అందుకనే ఇంకొక మార్పు ఏంటంటే చూడండి, యాంత్రీడియాలన్నీ ఒకవైపు ఉంటాయి, ఆర్కిగోనియాలన్నీ ఒకవైపు ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఆ విధంగా కూడా రెండింటి మధ్య ఈ విధంగాను సంపర్కం జరిగే అవకాశం ఉంటుంది అండి. ఒకే దాంట్లో ఈ 2 కణాల మధ్య, పురుష బీజ కణాలు, స్త్రీ బీజ కణాల మధ్య ఫలదీకరణ జరిగే అవకాశం నిరోధించబడుతుంది. ఈ విధంగా పురుష బీజాశయాల యొక్క నిర్మాణము, దాంట్లో ఏర్పడే పురుష బీజ కణాల గురించి మనం డిస్క్రైబ్ చేయొచ్చు. తర్వాత ఆర్కిగోనియాలు అంటే స్త్రీ బీజాశయాలు, స్త్రీ బీజ కణాలను ఉత్పత్తి చేసే నిర్మాణం. ఇవి ఒక పూజ ఆకారంలో ఉండి పొడవైనటువంటి మెడ భాగం కలిగి ఉంటుంది, వెడల్పైనటువంటి ఉదర భాగం లేదా పేట భాగం కలిగి ఉంటుంది. కాకపోతే ఎంత వెడల్పైనటువంటి కన్నభాగం ఉన్నప్పటికీ కూడా ఈ కిరీటము వంటి వెడల్పైనటువంటి కణజాలములో లోపలికి దిగబడి ఉంటుంది అన్నమాట పూర్తిగా. కేవలం కంఠం యొక్క చెట్టు చివరి భాగం మాత్రం పైకి పొడుచుకుని వస్తుంది అన్నమాట. ఆ విధంగా కంఠము నిర్మాణం లేదా మెడభాగం నిర్మాణం చూసినట్లయితే మెడ చుట్టూ కూడా 4 అంతస్తుల కణాలు ఏర్పడడం ద్వారా కంఠం ఇక్కడ ఏర్పడుతుంది.
అలాగే కంఠం లోపల భాగం చూసినట్లయితే 6 నుంచి 12 కణాల వరుసలో మనకి కంఠ కులియా కణాలు కనిపిస్తాయి. వీటిలో మనం ఇంగ్లీష్లో నెక్ కెనాల్ సెల్స్ అంటారు. నెక్ అంటే కంఠము, కెనాల్ అంటే కులియా అంటే దారి, ఒక వే అనమాట. అవి నెక్ కెనాల్ సెల్స్ 6 నుంచి 12 ఉంటాయి. తర్వాత పీఠ భాగంలో ఉన్నటువంటి లేదా ఉదర భాగంలో ఉన్నటువంటి భాగము పరిశీలించినట్లయితే ఒక ఉదర కులియా కణం కూడా ఉంటుంది. ఆ ఉదర కులియా కణం కింది భాగంలో చివరిగా ఒక పెద్ద స్త్రీబీజ కణం ఉంటుంది, ఎక్సెల్ అంటారు. ఆ స్త్రీబీజ కణంతో యాంత్రిడియాల నుంచి విడుదలైనటువంటి పురుష బీజ కణము వచ్చి కలుస్తుంది. దాన్ని మనం ఫలదీకరణ అనేసి అంటాం, ఫెర్టిలైజేషన్ అనేసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా స్త్రీ బీజాశయాలు లేదా ఆర్కిగోనియాల యొక్క నిర్మాణము, వాటి యొక్క అరేంజ్మెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. ఈ తర్వాత ఫలదీకరణ ఎలా జరుగుతుంది, ఫెర్టిలైజేషన్. ఇక్కడ ఫలదీకరణ జరగాలి, సిద్ధించాలంటే ఖచ్చితంగా నీరు అవసరం, లేదా తడి తేమ లాంటి నీటి బిందువులు ఖచ్చితంగా అవసరం. ఎందుకని పురుష బీజాశయాల నుంచి విడుదలైనటువంటి పురుష బీజ కణాలు లేదా స్పెర్మటో జాయింట్స్ అవి కశాబాలు ఉంటాయి కాబట్టి నీటిలో ఈదుకుంటేనే కానీ అది చలించడం అన్నమాట. అలా చలించడానికి, అది ఈదుకుంటూ ఒక చోట నుంచి ఒకటి మూవ్మెంట్ చూపించాలంటే ఖచ్చితంగా నీటి చుక్కలు కానీ నీరు కానీ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆ విధంగా పురుష బీజాశయాలు పగలడం ద్వారా, పురుష బీజాశయాలకు ఉన్నటువంటి మూత కణాలు పగలడం ద్వారా విడుదలైనటువంటి ఈ ద్వికశాభేత పురుష బీజ కణాలు మెల్లగా ఇదుకుంటూ వచ్చి ఆర్కిగోనియాలను చేరినప్పుడు, ఆర్కిగోనియా యొక్క మెడ భాగం లేదా కంఠ భాగము చేరేసరికి ఆర్కిగోనియాలో ఉన్నటువంటి కంఠ కులియా కణాలన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి, కరిగి ఒక స్రావ పదార్థాన్ని, జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. అలాగే అదే సమయంలో దాని కింద ఉన్నటువంటి ఉదర కులియా కణం కూడా వెంటర్ కెనాల్స్ కూడా కరిగిపోయి జిగురు స్రావకంగా మారిపోతుంది. ఆ తర్వాత మెడ భాగంలో లేదా కంఠ భాగంలో చివరి భాగంలో ఉన్న మూత కణాలు మరగడం ద్వారా అక్కడికి చేరుకున్నటువంటి పురుష బీజ కణము లోపలికి ప్రవేశించి జిగురు పదార్థం ఈదుకుంటూ మెడ భాగానంతా దాటుకుని వచ్చి ఆ ఉదర భాగంలో చివరి పీఠ భాగంలో ఉన్నటువంటి ఆ స్త్రీ బీజ కణముల ఎక్సెల్తో సంయోగం చెందుతుంది. దీనిని మనం ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ అనేసి మనం చెప్పచ్చు. ఫెర్టిలైజేషన్ ఫలితంగా ఏం జరుగుతుంది, సంయుక్త బీజం ఏర్పడుతుంది, జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఆ జైగోటు అనేక సంయోగతలను జరుపుకొని దాని యొక్క సైజు పెరుగుదల చూపిస్తుంది. దాన్ని అప్పుడు ఏమంటాం మనం, ఎంబ్రియో అంటాం, లేదా పిండం అనేసి మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ పిండం నుంచి డైరెక్ట్గా మొక్క అనేది ఇక్కడ జన్మించింది, వెంటనే సిద్ధబీజ మొక్క అనేది ఏర్పడదు. ఇంకా ఈ పిండంలో అనేక డెవలప్మెంట్ స్టేజెస్ కొంత సమయం తీసుకుంటుంది అన్నమాట. అదేవిధంగా ఆ పిండంలో జరిగే అభివృద్ధిని ఏమంటారంటే పిండాభివృద్ధి అనేసి చెప్తారు. అదే డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఈ విధంగా ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో పిండము ఈ విధంగా చిన్నదిగా ఉంటుంది. దీంట్లో పైన ఉన్నటువంటి దాన్ని అవలంబం అంటారు. అలాగే దాని కింద ఒక పాదం అనేది ఉంటుంది, అలాగే దాని యొక్క దేహం అనేది ఉంటుంది, పిండం యొక్క దేహం ఉంటుంది. తర్వాత అనేక విభజనలు జరుగుతుంది, దాని సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగి కొద్ది కొంచెం ఒక వంపు తిరిగినటువంటి నిర్మాణంగా మనకి ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ పాదము అవలంబం అంటే సస్పెన్సర్ అలాగే ఉంటుంది, పాదం అలా ఉంటుంది, ఫుట్ రీజన్ అలా ఉంటుంది. దీని బాడీ మాత్రం, దేహ భాగం మాత్రం, పిండం యొక్క దేహ భాగం మాత్రం కొంచెం వెడల్పై కొంచెం వంపు తిరిగి బల్బస్గా మారుతుంది. తర్వాత ఇంకా దీని సైజ్ పెరిగిన తర్వాత చూసినట్లయితే ఒక దుంపలా మారుతుంది అనమాట. ఒక దుంపలాగా పెరుగుదల అది చూపిస్తుంది అనమాట. అంటే ఇంచుమించుగా మనకి చేప దుంపలు చూడండి ఎలా ఉంటే అలాగా ఒక దుంపలా పెరుగుతుంది అనమాట. దీంట్లో అవలంబనము పాదం అలాగే ఉండిపోతుంది, వాటి యొక్క సైజ్ ఏం పెరగదు. ఈ దేహ భాగం మాత్రం దుంపలాగా మారి స్పష్టమైన నిర్మాణాన్ని చూపిస్తున్నారు. దీనిని ఏమంటారంటే ప్రోటోకామ్ అంటారు, లేదా తెలుగులో ప్రాకందము అంటారు. ప్రాకందము, కామ్ అంటే కందదుంప, కంద, కానీ ఇక్కడ ప్రోటోకామ్ అన్నారు. అంటే చామదుంప, కందదుంప కామ్ అంటాం కదా ఇంగ్లీష్లో, అలాగే ఇక్కడ కూడా ప్రోటోకామ్ అంటారు. అంటే ప్రాకందము అంటే మొట్టమొదటి ప్రదంగా ఏర్పడినటువంటి దుంపలాంటి నిర్మాణం, అందుకని దీన్ని ప్రాకందం అని మనం చెప్పచ్చండి. దీని నిర్మాణాన్ని మనం చూసినట్టే చూడండి, అనేకమైనటువంటి పలుచటి సాకీయ లేత భాగాలు ఏర్పడితే వీటిని ప్రోటోపిల్స్ అంటారు. అలాగే ఒక లేత కాండం పొడవుగా పెరుగుతుంది, దీన్ని లేత కాండం అంటారు. అలాగే దాని గ్రీవాలలో పలుచటి చిన్న చిన్న పత్రాలు వస్తున్నాయి. అలాగే దుంప యొక్క పీట భాగంలో చూసినట్లయితే చిన్న చిన్న వేలవంటి నిర్మాణాలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా వచ్చి ఇది పెరుగుదల చూపిస్తుంది. తర్వాత దీని నుంచే మనకి సిద్ధబీజ మొక్క అనేది డెవలప్ అవుతుంది. ఈ లేత కాండము, పత్రాలు, వేళ్ళు చివరికి బాగా పెరుగుదల చూపించి మనకి లైకోపోడియం యొక్క సిద్ధబీజ మొక్కగా
పూర్తి స్థాయిలో ఎదుగుదల అనేది చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా లైకోపోడియం యొక్క సంయోగ బీజం యొక్క నిర్మాణము, దాంట్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. ఇంకా చార్ట్లో చూడండి మనకి మరి సంయోగ బీజం నిర్మాణం అంటే ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ వేసి భాగాలు గుర్తించి రాస్తే సరిపోతుంది. అలాగే ప్రాకందం అని షార్ట్ నోట్స్లో అడుగుతున్నాడు, ప్రోటోకామ్ అంటాడు, షార్ట్ నోట్స్లో 5 మార్క్స్ అడుగుతాడు. అప్పుడు ఖచ్చితంగా ఈ 3 డయాగ్రామ్స్ వేసి దీని యొక్క లేబులింగ్ చేసి ఇది లైకోపోడియం యొక్క లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్త బీజం తర్వాత పిండాభివృద్ధిలో ఈ ప్రాకందం అనే రూపము కనిపిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్ చేసి లేబులింగ్ చేసి రాయడం చేసినప్పుడు 5 మార్క్స్ వస్తాయి. అలాగే ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజెస్ చార్ట్లో కూడా ఇచ్చేటువంటి స్టార్టింగ్ ఇది జైగోట్, అది మెల్లిమెల్లిగా ఎంబ్రియో లాగా అలా మార్పు చెందుతుంది. అనేక కణాలు సంఖ్య పెరుగుతూ చూడండి, అవలంబము పాదం అలా ఉంటుంది. ఆ తర్వాత అనేక కణాల సంఖ్య పెరుగుతూ చివరికి ఈ ప్రోటోకామ్గా మారి ప్రోటోకామ్ నుంచే మనకి సిద్ధపీడితపు మొక్క అనేది వస్తుంది. తర్వాత దీని యొక్క లైఫ్ సైకిల్ చూసినట్లయితే ఇక్కడ కూడా భిన్న రూప ఏకాంతర జీవిత చక్రమే కనిపిస్తుంది లైకోపోడియం. అంటే హెటెరోమార్ఫిక్ ఆల్టర్నేట్ లైఫ్ సైకిల్ అన్నమాట. భిన్న రూపం అంటే ఏంటి? సంయోగ బీజము సిద్ధ బీజము వేరు వేరు రూపాలలో ఉంటుంది. సిద్ధ బీజం ఎలా ఉంది మనకి ఇదివరకు చెప్పిన చార్ట్లో చూపించాం కదా. లైకోపోడియం మొక్క ఎలా ఉంది మనకి? వేరు, కాండము, పత్రాలు పోలినటువంటి ఒక గొలుము అంటే మొక్కగా కనిపిస్తుంది. అది సిద్ధ బీజం యొక్క నిర్మాణం. కానీ సంయోగ బీజం చూడండి ఎలా ఉందో, ఒక దుంపు అనే నిర్మాణంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే భిన్న రూపాల్లో ఉందన్నమాట, అందుకని భిన్న రూప. తర్వాత సంయోగ బీజం తర్వాత సిద్ధ బీజము, సిద్ధ బీజం తర్వాత సంయోగ బీజం ఆల్టర్నేట్గా అవదాంతాలతో ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఇది ఏకాంతరంగా ఏర్పడుతుంది. అదిగా భిన్న రూప ఏకాంతర జీవిత చక్రానికి కలిగి ఉందనేసి మనం ఫైనల్గా చెప్పాలన్నమాట. హెటెరోమార్ఫిక్ ఆల్టర్నేట్ లైఫ్ సైకిల్ని చూపిస్తుందనేసి మనం రాయాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.